ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పిల్లోని చదివిస్తే పిల్లోడు బాధ్యత పెరుగుతుంది. నువ్వు డబ్బు ఎక్కువ ఇసురు కొట్టానంటే ఆడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. కానీ నేను లోన్ తీసుకుని చదివిస్తున్నా నాన్న అంటే బాధ్యత వస్తుందా? క్వాలిఫికేషన్ కూడా ఇస్తావు కదా. నువ్వు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఒక సెమిస్టర్ అయిపోయాక నెక్స్ట్ సెమిస్టర్ ఫీ రిలీజ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంకర్స్ నీ ఫస్ట్ సెమిస్టర్ మేము అడుగుతారు. పేరెంట్స్ క్వశ్చన్ చేయలేరు పిల్లల్ని. అందరు ఫెయిల్ అయ్యాడు డాడీ, నేను ఒక్కనే కాదంటాడు మనతోనే. టాప్ వచ్చింది డాడీ, పేపర్ అందరు ఫెయిల్ అయ్యారు అంటాడు. బ్యాంక్ వాడు చెప్తే స్టోరీ వాడు వేరే వాడు చూపిస్తుంది, ఇదిగరా నీ యూనివర్సిటీయే ఈడన్ని పాస్ అయ్యాడు 70%, అమ్మాయి నువ్వే ఫెయిల్ అయ్యావు అంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే పిల్లలకి బాధ్యత పెరుగుద్ది. మనమేమో బర్డెన్ పెరుగుద్ది అంటున్నాం. అది బర్డెన్ కాదు, బాధ్యత. ఎందుకు? దట్ ఈస్ కమింగ్ అట్ ఏ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సిమిలర్లీ హోమ్ లోన్, మీకు అఫోర్డబిలిటీ ఉన్న హోమ్ లోన్ తీసుకోండి. అనదర్ గ్రేట్ థింగ్ అబౌట్ హోమ్ లోన్ ఏంటంటే, సార్ మీరు అంటారు హోమ్ లోన్ తీసుకొని 20 ఏళ్ళు పే చేయాలంటే అంటారు, కానీ నువ్వు చూడాల్సింది వడ్డీ, అది వదిలేస్తారు, బేసిక్ లాజిక్ వదిలేస్తారు. ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఏంటి అంటే, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అది కనుక తీసుకున్న పక్షంలో నువ్వు పోయినా ఇల్లు వాళ్ళకి సొంతం అయిపోద్ది, ఫర్దర్ ఈఎంఐ కట్టుకోండి. అదెంత గ్రేట్ థింగ్. అయితే హోమ్ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే దట్ ఇస్ అగైన్ సబ్జెక్టెడ్. ఒక హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కన్నా టర్మ్ ఇన్సూరెన్స్ కమ్స్ అట్ చీపర్ ప్రైస్. 1.5 crore హోమ్ లోన్ తీసుకొని దానికి ఈక్వలెంట్ ఇన్సూరెన్స్ అక్కడే తీసుకుంటే, నేను ఉంటే పే చేస్తాను కింద మీద, నేను లేకపోతే అది వచ్చేస్తుంది కదా ఫ్యామిలీకి. ఎంతసేపటి